అఖిల్ కోసం ఒక తండ్రిగా నాగార్జున చేయాల్సిందంతా చేశాడు. ఇంతవరకు సరైన హిట్ లేని అఖిల్ కోసం చాలా కష్టపడ్డారు నాగ్. చాలా విషయాలు దగ్గరుండి చూసుకున్నాడు. ఇంతకీ సినిమా ఎలా వచ్చిందో ఆయన మాటలోనే విందామా. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత నచ్చే కథ కోసం అఖిల్ 2 ఏళ్లు వెయిట్ చేశాడు. కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణు కథ తీసిన మురళి చెప్పిన కథ నచ్చి ఓకే చేశాడు. అఖిల్ శ్రీలీల జంటగా సినిమా మొదలైంది. సినిమా ఆలస్యం కావడంతో శ్రీలీల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ ప్లేస్లోకి భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. లెనిన్ అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి కాలేదు. జూన్ 26న రిలీజ్ అంటూ నాగ్ స్వయంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన బెటర్మెంట్ కోసం విడుదల వాయిదా వేశారు. మన సినిమా మనకు నచ్చితేనే విడుదల చేయాలన్న ఉద్దేశంతో 2 వారాల పాటు రిలీజ్ వాయిదా వేయాల్సి వచ్చిందన్నాడు నాగ్. పర్ఫెక్షన్ కోసం రీషూట్స్ కూడా చేశారు. లెనిన్ కోసం అఖిల్ డీ గ్లామర్గా మారాడు. ఎర్రగా ఉండే అఖిల్ బ్లాక్ షేడ్లోకి రావటం కోసం గంటల తరబడి మేకప్ రూమ్లో గడిపేశాడు. దాదాపు 2 ఏళ్లుగా లాంగ్ బియర్డ్గా కనిపించాడు. చిత్తూరు యాస నేర్చుకున్నాడు. ఇదంతా ఒకెత్తైతే తెర వెనకాల నాగ్ పడిన తపన మామూలుగా లేదు. మనం తర్వాత ఎక్కువ ఇన్వాల్వ్ అయిన సినిమా ఇదే అన్నాడు నాగ్.